ఎవరు కనిపించట్లేదు ఏంటి? సారీ బాబాయ్. ఎవరా నీకు బాబాయ్? ఎవరు నీకు బాబాయ్? మీ నాన్నకి నేను తమ్మున్నా లేదా మీ నాన్నకి నేను అన్ననా? ఎట్ట నీకు బాబాయ్? ఎట్టయితా అన్నా అన్నా అన్నా? వాడు నాకు వరుసగా మామ అయితే నేను నీకు బాబాయ్ అయితే వాడిని అన్నా అని ఎట్టంటావు? అది కాదు సార్. సారు ఎవరా నీకు? సారు నీకు చదువు చెప్పిన సారు? నాకే చదువు లేకుంటే సారంట. సర్పంచ్ గారి ఇల్లు. సర్పంచ్ గారి ఇల్లు? సర్పంచ్ గారి ఇల్లు ఏదో నా ఉన్నట్టు నన్ను అడుగుతావా? సుబ్బిగా ఏంది? ఏంద్రా నువ్వు? కొత్త బాధ తెలీదా? పో ఇక్కడి నుంచి. పోతాండాలే. ఎల్రా నువ్వు ఇక్కడి నుంచి. నాకేం పనిలే. థాయ్ పోతాండాలే. వాడితో ఎందుకులే బాబు, వాడికి మొలల సమస్య. సైకిల్ ఎక్కినప్పుడు వాడు ఇలాగే రుసరుసలాడుతుంటాడు. కానీ మనిషి మంచోడే. నీకు సర్పంచ్ గారి ఇల్లు నేను చూపిస్తాను. పద బాబు. మన సర్పంచ్ గారి గత తీర్పును మరియు గ్రామ కట్టుబాట్లను ధిక్కరించి వీరన్న తప్పు చేసినందుకు మన గ్రామ సర్పంచ్ గారు తీర్పునిస్తారు. మీ అందరి వాదోపవాదాలు విన్న తరువాత ఈ వీరన్న ఊరి కట్టుబాట్లు తప్పి తప్పు చేశాడని అర్థమవుతున్నది. కాబట్టి ఇతనికి ఊరి కట్టుబాటు ప్రకారం శిక్ష అమలు చేయండి. అయ్యా వాడు తప్పు చేశాడయ్యా, ఒక్కసారి ఆలోచించండి అయ్యా సర్పంచ్ గారు. బాబు, అయ్యగారు ఇక్కడే పంచాయతీలో ఉన్నారు. అయ్యా సర్పంచ్ గారు. ఏందిరా ఆలోచించేది? నువ్వు కానీరా. నమస్కారం అయ్యా. చెప్పు రంగే. బాబు నమస్కారం సార్. నమస్తే. నా పేరు శ్రీరామ్. నేను జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఈ ఊళ్ళో సేంద్రియ పద్ధతుల్ని, పంట దిగుబడిని పెంచడానికి వచ్చాను. మంచి ఉద్దేశం బాబు. మీరు మా రామాపురం రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మా రైతులు పంట దిగుబడి రాక, ఏవి నాసిరకమైన విత్తనాలు, ఏవి నకిలీ పురుగుమందులో తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మా రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంచేలా మీరే చూడాలి. తప్పకుండా సార్. రంగయ్య, బాబుకు విడిది ఏర్పాటు చూడు. అట్టగే అయ్యా. థ్యాంక్ యూ సార్. మా పెద్దయ్య చాలా మంచోడు బాబు. ఈ ఊరు ప్రజలన్నా రైతులన్నా మా పెద్దయ్యకి చాలా ఇష్టం. నిజమయ్యా, మా పెద్దయ్యకి ప్రజలంటే చాలా పానం. ఏంటి బాబాయ్ అతను అలా కొడుతున్నారు? ఆగు బాబు, ఇది మా ఊరి కట్టుబాటు. కట్టేసి కొట్టడం కట్టుబాటు ఏంటి? అంత పెద్ద నేరం ఏం చేశాడు? ఆడు మా ఊరు కట్టుబాటు దాటి పొలం దగ్గర ఒక అమ్మితో మాట్లాడుతూ ఉన్నట్ట బాబు. అదేంటి బాబాయ్, అమ్మాయితో మాట్లాడితే ఇలా కట్టేసి కొడతారా? ఈ రామాపురంలో ఇంతే బాబు. ఇక్కడ ఈ కట్టుబాట్లు లేనప్పుడు చాలా పెద్ద ఘోరమే జరిగింది. అది ఈ రచ్చబండ దగ్గరికి వచ్చింది. నందిని, మన ఈ ఊర్లో ఉంటే పెళ్లి చేసుకుని కుదరదు. మనం సిటీకి వెళ్ళి ఫ్రెండ్స్ ఆయనతో పెళ్లి చేసుకున్నారా? వద్దు శివ, మనం వెళ్తే మా నాన్నని మీ వాళ్ళు చంపేస్తారు. అలా ఏం కాదు నందిని, నా మాట విను, నాతో రా. శివ, అర్థం చేసుకో. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. నేను నిన్ను వదిలి ఉండలేను. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేం. రా పోదాం. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ నాన్నని కూడా అక్కడికి రప్పించుకుందాం. మీ నాన్న నేను కాదనలేడు కదా? నిజమే, కానీ ఇంకా కానీ ఏంటి, మనకు టైం లేదు, వెళ్దాం పదా. శివ, నా మాట విను ప్లీజ్. శివ, శివ. అయ్యా చంపేశారయ్యా. అయ్యా చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా, అన్యాయంగా. అయ్యా, ఈ పెద్ద కులం వాళ్ళందరూ నా బిడ్డను అన్యాయంగా చంపేశారయ్యా. నా బిడ్డను అన్యాయంగా చంపారు. వీడే వీడే వీడేనయ్యా, వీడే 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 నా బిడ్డను అన్యాయంగా చంపాడు. వీరే రాయ్, మీరందరూ ఎందుకు నా బిడ్డను చంపారా? నా బిడ్డ ఏమన్యాయం చేసిందిరా? ఎందుకు చంపారా? అయ్యా సర్పంచ్ గారు, శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. చదువు. ఇది శివ రాసిందేనయ్యా.
నాన్న, మల్లయ్య గారు, ఇద్దరు నన్ను క్షమించాలి. దేవుళ్ళలాంటి సర్పంచ్ గారిచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా నందినిని విడిచి నేను, నన్ను విడిచి నందిని ఒకరినొకరు బ్రతకలేక మా ఫ్రెండ్స్ మా పెళ్లి చేస్తామంటే వారిని నమ్మి సిటీకి వచ్చాం. ఇక్కడ రాత్రి నా ఫ్రెండ్స్ ఒక బ్యాచిలర్ పార్టీ అని వారందరూ తాగి బలవంతంగా నాకు తాగించారు. నేను మత్తులో ఉండగా ఆ మత్తులో నా ఫ్రెండ్స్ నందినిని కిరాతకంగా రేప్ చేశారు. నేను మత్తు నుంచి తేరుకునేసరికి నందిని చనిపోయి ఉంది. నందిని మరణానికి నేనే కారణం కాబట్టి నా ముఖాన్ని చూపించలేక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీకు ముఖం చూపించలేని మీ శివ. అమ్మా నందిని, అమ్మా అమ్మా నందిని, నీకు ఎంత అన్యాయం జరిగిందమ్మా, ఎంత అన్యాయం జరిగిందయ్యా, నా బిడ్డకి ఎంత అన్యాయం జరిగిందయ్యా. అమ్మా నందిని, ఎంత అన్యాయం జరిగిందమ్మా. ఎంత పని చేశాడో చూడు. ఆ శివగాన్ని నమ్మిపోతే ఈ అమ్మాయి చచ్చిపోయింది. చూసావా అవ్వ కలికాలం. ఎంత పని చేశాడు రా శివగాడు. ఆ శివగాడు మంచోడే కదరా, వాళ్ళ స్నేహితులే ఇలా చేశారా. అయ్యా, ఇక మీదట మన రామాపురంలో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మీరే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలయ్యా. అవునయ్యా, మీరే ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలయ్యా. ఆగండి. నేను నిన్న పంచాయతీలోనే చెప్పాను, ఈ రామాపురానికి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అచ్చిరావని. చూశారా, ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా చూడకుండా మృగాళ్లా ప్రవర్తించారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుండి ఈ రామాపురంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎదురైనా ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమించుకోవడం అనే పిచ్చి పనులు చేయరాదు. ఒకవేళ ఎవరైనా ఈ పంచాయతీ తీర్పును అతిక్రమిస్తే వారికి, వారి కుటుంబ పెద్దకు 100 కొరడా దెబ్బలతో పాటు ఊరు బహిష్కరణ ఉంటుంది. వారి యావదాస్తి పంచాయతీ చేత జప్తు చేయబడుతుంది. మీకిది సమ్మతమైనా కాకపోయినా ఇదే నా తీర్పు. అది బాబు జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక శివ వాళ్ళ నాన్న గుండెపోటుతో అక్కడే చనిపోయారు. ఈ బోర్డేంటి బాబాయ్? నేను చెప్పాను కదా బాబు, ఇదే శివ వాళ్ళ ఇల్లు. రండి బాబు. అతను నాన్న చనిపోయాడు సరే, మరి వాళ్ళమ్మ? ఈ బోర్డు పెట్టేటప్పటికే ఆమె పిచ్చిదై ఎక్కడికో వెళ్ళిపోయింది బాబు. ఎక్కడుందో ఏమో, ఆ దేవుడికే తెలియాలి. ఆ ఫోటోలో ఆ, శివ ఇతనే బాబు. తీసేస్తాను బాబు. తీయొద్దు బాబాయ్, అలాగే ఉంచండి. 2 రోజుల నుండి వెళ్ళిపోయేవాణ్ణి. ఈ ఇంటికి వాటికున్న బంధాన్ని చెరిపేయొద్దు. అలాగే ఉంచండి. అన్నీ మేమే సిద్ధం చేస్తాం బాబు, మీరేం చేసుకోవద్దు. ఓకే బాబాయ్. బలరాం, చెప్పండి సార్. ఎస్ఐ రామన్నకి ఇదివరకు వంట పని చేసిన వాళ్ళు ఎవరు? సార్, ఈ ఊర్లో సుబ్బమ్మ అనే ఒక ఆవిడ ఉండేదంట సార్. ఆవిడే వంట పని చేస్తుండేది. ఓకే. బాబాయ్, ఇక్కడ బట్టలు వాష్ చేసే వాళ్ళు ఉంటారా? ధోబీ కూడా ఉండేవాడంట సార్. పక్కూరు రోడ్ సార్. మరి పాలు పోసేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవాళ్ళు? పాలు పోసే వాళ్ళని, ఇల్లు ఊడ్చే వాళ్ళని రమ్మని చెప్పాను బాబు. ఓకే బాబాయ్. వీళ్ళందరినీ సాయంకాలం పిలిపించండి. ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి. ఓకే సార్. నువ్వు తిన్నావా? ఇంకా లేదు సార్, తినొచ్చు కదా. సరే సార్.
ఛా, బండేమో ఆగిపోయింది, ఈ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛా, ఏం చేయాలి? రోడ్ మీద కూడా ఎవరు కనిపించారు? లిఫ్ట్ కావాలా పాప? మనం నలుగురం ఉన్నాం కదరా, మరి పాపకి ఎలా లిఫ్ట్ ఇవ్వడం? వీడు ఓవర్ యాక్టింగ్. పోయి వీళ్ళకి దొక్కాలా? రా పాప రా, వచ్చి మధ్యలో కూర్చో, నేను వెచ్చగా తీసుకెళ్ళా. 100కి డైల్ చేశాను, వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు. ఎవరైనా వస్తేమో, లేకపోతే వీళ్ళే మళ్ళీ వస్తారేమో. రాస్కెల్స్, ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఎవరెవరో పోకిరి వెధవలు వచ్చి మాటలతో బాధ పెడుతున్నారు. ప్లీజ్ కొంచెం మా హాస్టల్ దాకా డ్రాప్ చేయరా? వీడేంటి ఇస్తాడో, వీడేంటి ఇలా వెళ్ళాడు? ఛా, పోకిరి వెధవల గురించి ఇంకో పోకిరికే చెప్పా. ఛా, ఇక్కడేమో చాలా చలేస్తుంది అబ్బా. మేడం, ఆటో తీసుకొచ్చింది మీకోసమే, ఎక్కండి. పోకిరి వెధవ అనుకున్నా, కానీ మంచోడే. నీ మీద ప్రేమ ఎక్కువయ్యా, లేకపోతే నా మీద అనుమానం ఎక్కువయ్యా? సార్ ఎంబడి వస్తున్నాడు మేడం. వెనకాల వస్తున్నాడా ఏంటి? వెళ్ళిపోయాడు అనుకున్నా, వెంటే వస్తున్నాడు. కేరింగ్ ఎక్కువే, సంఘసేవకుడు అనుకుంటా. మీరు నన్నెందుకు ఫాలో అయ్యారు? రేపు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వకూడదు అంటే ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ ఖర్చైనా పర్లేదనిపించింది. అంత బాధ్యత ఉన్నప్పుడు మీరే నన్ను డ్రాప్ చేయొచ్చుగా. డ్రాప్ చేయొచ్చు, కానీ ఏమో, మీరు అందంగా ఉంటారు కదా. మీ అందానికి నేను కూడా ఆకతాయిని కావచ్చేమో. ఏంటి ఫ్లర్టింగా? స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నారా సోషల్ వర్క్ పేరుతో? అందమైన అమ్మాయి కనిపించగానే అలా అనిపించటం అది నా వయసుకు సంబంధించింది. దాన్ని మీరు ఫ్లర్ట్ అంటున్నారు. ప్రాబ్లంలో ఉన్న వారికి సహాయం చేయటం అది నా క్యారెక్టర్. దాన్ని మీరు స్మార్ట్ యాక్ట్ అంటున్నారు. ఎటు చూసినా నన్ను శంకిస్తున్నారు. అప్పట్లో కవులు కవితల్లో చెప్పేది నిజమేనేమో. ఏం చెప్పారేంటి అప్పట్లో కవులు? మా మగాళ్లపై ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువే. వీటికి ఎకసెక్కలు ఎక్కువే. ఎప్పటికి అర్థమవుతుందో మా మగాళ్ళంతా ఇన్నోసెంట్స్ అని. అబ్బబ్బబ్బా, చాలా ఇన్నోసెన్స్. ఓకే, ఎలాగో మీరు నమ్మరు. ఇప్పటికే చాలా లేట్ అయింది. బాయ్, గుడ్ నైట్. ఏయ్ ఓయ్, వీడు స్మార్టా లేక స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నాడా? మళ్ళీ వచ్చాడంటే. హలో, మీకు ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేము వెళ్ళి పడుకోవాలిగా. దేనికి? సంఘ సేవక లేక అమ్మాయిల సేవక? ఏదైనా అనుకోండి. వీడికి మనసులో అనుకుంది కూడా తెలిసిపోయిందా? బాబు చాలా స్మార్ట్. హే సంఘ సేవకుడా, ఏంటి వెళ్ళిపోయాడు? సరేలే. బైక్ ఏంటి ఇక్కడుంది? అంటే అమ్మాయి కూడా లోపలే ఉన్నట్టుంది. సరే, వెళ్ళి చూద్దాం. చూస్తుందా చూడదా, చూస్తుందా చూడదా, చూడాలి 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 చూడాలి, చూసేయాలి చూసేయాలి చూసేయాలి, చూడాలి 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 చూడాలి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. అవునా? చూసేసింది. హలో సంఘ సేవకుడా. సంఘ సేవకుడా?
సంఘసేవకుని ఏంటబ్బా? నా పేరు రామండి. అడగకుండానే వీడి పేరు చెప్పి పేరు తెలుసుకుంటున్నాడు. వీడు చాలా స్పీడే. మీరు నేను సార్ ఆ రోజు నా స్కూటీ ట్రబుల్ ఇస్తే మీరు ఆటో తీసుకొచ్చారు. ఓ మీరా? హ్మ్. ఇక్కడికి ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను. హాయ్ హాయ్ కూర్చోండి. మీ పేరు? అఖిల. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఒక్కబడిన టైర్లకు పంచర్ లేచంటాడు. వానికెట్ట ఇచ్చావురా మీ చెల్లెల్ని? ఇంకొక మంచి సంబంధం చూడు. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదా? అగ్రికల్చర్ బిఎస్సి అది చేశాను. అది ఓహో, మరి మీరు? నేను ఇక్కడే హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నా. దానికన్నా కొండకు పోయి కట్టెలు కొట్టుకోవడం మేలరా. దొంగసచ్చినోడు. మీ ఫేస్బుక్ ఐడి? ఫేస్బుక్ అదేందది? యాడుంటది? ఉండు అడిగి చెప్తా. అన్నా ఫేస్బుక్ అంట ఎన్ని పేజీలు ఉంటది? పోరా పోయా. ఫేస్బుక్ లో పేజీలంటే ఈడు చదువుకున్నాడు కానీ ఏమి తెలియనట్టుంది. వాట్సాప్, సరే ఇన్స్టాగ్రామ్. సరేలే. అది ఇన్స్టాగ్రామా? యాడుంటది? ఎన్ని గ్రాములు ఉంటది? ఉండు యో ఇన్స్టాగ్రామ్ అంట ఎన్ని గ్రాములు ఉంటది? ఓర్ని ఒక పాసంలా. నిమిషం అండి. ఏం తెలియదురా ఎబ్బికి. ఊరి గొట్ట వేసుకుని టౌన్ లో తిరుగుతా ఉన్నాడు. రేయ్ ఎవరా నువ్వు? ఎవరా నీది? మాది బద్వేల్. రేయ్ ఎక్కువ మాట్లాడావో పిసికేస్తా. ముందవేంటో తెలుసుకుని తర్వాత మాట్లాడు. హలో సంఘసేవకులు గారు. ఆ. అదేంటి అతనికి అదేదో తెలియచెప్పడం కూడా సంఘసేవే కదా. మామ వచ్చండారా. ఏయ్ నీ పెరుగు నాకేమొద్దు పోరా సామె. హ్మ్. సంఘసేవ చేసేసా. సంఘసేమంట. ఒరే రామ్, నీకు ఫోన్ చేయాలనుంది. చెయ్యాలా వద్దా అన్న భయం. లవ్ చేస్తున్నానని చెప్పాలనుంది. ఎస్ చెప్తావో నో చెప్తావో అన్న భయం. ఎస్ చెప్తావు కదా, చెప్తాలే. హలో హలో. చెప్పు. నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మార్నింగ్ 10కి డిస్ట్రిక్ట్ డ్రైవ్లో కలుద్దామా? ఏంటి అని చెప్పట్లే. దేవుడు ప్లీజ్ ఎస్ చెప్పాలి, ఎస్ చెప్పాలి, ఎస్ చెప్పాలి. సరే ఓకే బాయ్. బాయ్. బంగారం. రేపు నీకు లవ్ యూ చెప్తామని ఇలాగే హక్ చేసుకుంటా. హకీ నాకు రేపు ప్రపోజ్ చేస్తోంది. ఇంకా రాలేదేంటి? పోనీ ఒకసారి కాల్ చేస్తే? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? కలుస్తానని చెప్పింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. హాస్టల్లో కనుక్కుంటే నన్ను కలవడానికి వచ్చిందని చెప్తున్నారు. అఖి ఎక్కడా? నీ దగ్గరికి వచ్చింది కదా రామ్. రాలేదు. ఇంతకు ఏమైంది? ఏం లేదు, అఖిల రాగానే నాకు కాల్ చేయించు. ఓకే. ఎక్కడుంది? ఏమైపోయింది? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది?
వెళ్దాం పద. జ్ఞాపకం. జ్ఞాపకాలు గతంతో ముడిపడి ఉంటాయి అంటారు. నిజమే. ఈ జ్ఞాపకాలే లేకపోతే ఛీ! ఇవన్నీ మర్చిపోవాలంటే బీర్ కావాలి. సిటీలో అయితే బార్కెళ్ళి బీర్ కొడతాం, మరి ఇక్కడే ఉంటాయి. మందు లేకుండా ఏ ఊరు ఉండదు. ట్రై చేద్దాం. ఎక్కడ దొరుకుతుందబ్బా మందు? గడ్డి మోపు వేసుకొని సైకిల్ దొక్కుతా పోతాంటే ఎవడడ్డం రాకుంటే బా సిబ్బిగా ఏం బాణవరా పాట. ఇంకోసారి పడదాం. అబ్బా, మస్క మస్క వీడు తగిలాడేంటి? గడ్డి మోపు సరే, ఎవడైతేనే దొక్కుతా పోతాంటే మనకు మందు ముఖ్యం. మస్క మస్క చీకట్లో గడ్డి వీడిని అన్న సార్ బాబాయ్ అంటే దొబ్బేస్తాడు. యానగడగడం రాకుంటే ఎంత మనకు మందు కావాలి. అన్నా అన్నా, వచ్చారటము అయ్యా అయ్యా ఎవరండి సార్, ఇవన్నీ కాదు. ఇక్కడ తాగడానికి మందు దొరుకుతుందా? నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే నీకు తాగడానికి కావాల్సి వచ్చింది ఆ మందు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎప్పుడు సైకిల్ ఎక్కినప్పుడే తగులుతా. నేనేమడిగానన్నా? తాగడానికి మందు అడిగానంతే. బుద్ధిందా? అసలు నీకు బుద్ధిందా? ఇప్పుడు నీ మంది ముఖ్యమా నా మంది ముఖ్యమా? తాగడానికి నీకు పద్ధతి ఉందా? సంస్కారం ఉందా? అసలు ఎప్పుడు ఏమడగలో తెలుసా? ఎవరికి ఏ సమస్యలు ఉంటాయో తెలుసా? మళ్ళీ తగులుకున్నాడేంట్రా బాబు? ఎవరినంటే వాళ్ళను ఎప్పుడు పడితే ఎప్పుడు ఏది కావాలంటే అతడికి ఇబ్బంది పెడతావా? ఇందులో ఇబ్బంది ఉంది సార్. మళ్ళీ ఇబ్బంది అంటావు. ఏదో నాయలా, చెత్త నాయలా, గప్పు నాయలా, రోత నాయలా, ఎరగడ మొహం నాయలా. ఊరికనే ఆపాను కదరా. వీటి టార్చర్ భరించే కంటే మన్ని మూసుకుని రూమ్ లో పడుకోవడమే బెటర్. ఎరగట మొహం నాయలా. ఎవరో కోపం చూచున్నావు? మందుగాలు నీకో మూసుకొని పడక పడచ్చాయి. ఏంట్రా సుబిగా, కొత్తలతో ప్రేమగా మాట్లాడచ్చు కదరా. ప్రేమగా మాట్లాడడం నాకు మాత్రం ఎందుకు ఇష్టం ఉండదురా? నీకు తెలుసు కదా నా బాధ ఎట్టు. నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే మందుగాలు నీకో మూసుకొని పడక పడచ్చాయి. గట్ట ఎండిన పంటను ఎంతసేపు అని చూస్తావయ్యా? సర్ది తినయ్యా. లేదు ముద్దే. ఆ వానెప్పుడు వచ్చేనో, నీ నోట్లోకి ముద్దెప్పుడు పోయేనో. ఏం చేసేది? ఈ నీళ్ళు తడిస్తేనే కదే. అట్టా అంటే ఎట్టాగయ్యా? ఈ నేల ఎట్టాಗೂ తడిసేది లేదు. ముద్ద సరే, కాస్త గొంతైనా తడుపుకో అయ్యా. వద్దే. నువ్వెప్పుడు తింటావో, నా కడుపు ఎప్పుడు నిండుతుందో. ఏంటి తాత, అవ్వ అంతలా అడుగుతుంటే తినొచ్చు కదా. ఏం చేసేదయ్యా? వేసిన పంట వేసినట్టే ఎండిపోతా ఉంటే ముద్దెట్టా దిగుతుందయ్యా. అదేంటి తాత, మీకు నీటి వసతి లేదా? ఆ 3 కయ్యల ముందుండే గంగిరెడ్డి పొలం నుండి నీళ్లు రావాలా, ఈ భూమి తడవాలా. కానీ ఆడి పొలం తడిసేలోపే భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గుంట ఎప్పుడు తడవాలా? అయినా తాత, ఈ వయసులో మీకు ఈ కష్టం ఎందుకు? నాకు నీ ఎంత కొడుకుండేవాడయ్యా. ఆడే ఉండుంటే
తట్టడు పుట్టడు ఒడ్లుచ్చుండేవి, కడుపు నిండుండేది. 3 ఏళ్లుగా వానలు రాక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక, ఆడు ఏ చేత్తో పంటేశాడో ఆ చేత్తోనే పానం తీసుకున్నాడయ్యా. ఇక మిగిలింది ఈ గుంట ఒక్కటే. దీన్నే పండించుకోవాలా, ఈ కడుపు నింపుకోవాలా. ఈ వానదేవుడు కరుణించేది లేదు, మా కడుపు నిండేది లేదు. ముద్దెట్టడానికి ఉన్న కొడుకు లేకపోయే, నేల తడవటానికి వానదేవుడు కరుణించకపోయే, ఇంక మేమెట్టా బతకాలయ్యా? అప్పుడు నా కొడుకు సావును ఆపలేకపోయాను, ఇప్పుడు ఈ పంట సావును ఆపలేకపోతున్నానయ్యా. అనేసుకో తాత, గట్టిగా అనేసుకో. నీ కొడుకే వచ్చాడనుకో, ఈ నేలే తడిచిందనుకో. విఆర్ఓ గారికి ఏం కష్టం వచ్చిందో ఇలా ఊరేసుకున్నాడు. ఎవయ్యా సైడ్కి జరుగు. ఇదే స్పాట్, అదే చెట్టు, సేమ్ టు సేమ్ మన ఎస్ఐ గారిని ఫాలో అయినట్టున్నాడు. బలరాం సార్, బాడీ దించు. ఓకే సార్. ఇది మర్డరా సూసైడా? మర్డర్ అయి ఉంటుంది ఎస్ఐ గారు. ఇది మర్డర్ అని మీకెలా తెలుసు సర్పంచ్ గారు? మా విఆర్ఓకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సరే చూద్దాం. బలరాం సార్, బాగా వెతుకో, మనకు కావాల్సిన ఆధారాలే దొరుకుతాయేమో. ఓకే సార్. ఆ జేబులో సూసైడ్ లెటర్ లాంటివి ఏమైనా రాసుకుని ఊరేసుకున్నాడేమో చూడు. సార్ సూసైడ్ నోట్ ఉంది సార్. నేను చెప్పలా సూసైడ్ లెటర్ రాసుకుని ఊరేసుకుంటాడని? మా ఎస్ఐలాగే సూసైడ్ సర్పంచ్ గారు. బలరాం, ఆ సూసైడ్ లెటర్లో ఏముందో చదువు. సార్, దేవుడు లాంటి సర్పంచ్ గారికి, అయ్యా నా ఆరోగ్య విషయం మీకు తెలిసినదే. ఈ షుగర్ వ్యాధి వలన నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందున మన ఊరి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక మానసిక ఒత్తిడికి గురై కృంగిపోయి నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇట్లు మీ విఆర్ఓ రాజు. షుగర్తో ఇబ్బంది పడే మాట వాస్తవమే కానీ విఆర్ఓ గారు ఇలా చేశారేంటి సర్పంచ్ గారు? ఒరే, మన విఆర్ఓని చంపినారంటావా? సూసైడేరా, లెటర్ రాసి ఊరేసుకున్నాడు కదా. ఏమోరా, సూసైడ్ మడ్రో అంతా దేవుడికి తెలియాలి. పంట మొత్తం ఎండిపోయేట్టుంది. ఈ వర్షం వచ్చేటట్టు లేదు. ఆ చినుకు రాలేట్టు లేదు, మా కడగడ్లు తీరేట్టు లేదు. ఈ ఎండిన సెల్లు చూస్తా ఉంటే నా కొడుకు సావే గుర్తుకొస్తుంది. ఈ ఎండిన సేను నరికేస్తే గాని నాకు తృప్తి ఉండదు. అమ్మా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, నా మాటనయ్యా. చూడే
కొడుకొచ్చాడు. బాబుగారు, ఈ ఆకులు ఆకుపురుగే కాకుండా అగ్గి తెగులు లాంటివి కూడా వస్తూ. బాబు, అమ్మాయి గారు వస్తున్నారు. కట్టుబాట్లు. హ్మ్. రంగయ్య గారు, మీరు పొలానికి వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అటగానయ్యా. ఓకేనా? ఎక్కడుంటుంది? ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? ఎలా ఉన్నావురా? వద్దు, ఇటు తిరగొద్దు, అటు తిరిగే మాట్లాడు. ఈ ఊరి కట్టుబాట్లు నీకు తెలీదు. ఛీ, దీనమ్మ, ఇదో ఊరు, దీనికి ఇంకా కట్టుబాట్లు. ఏంటి? ఏం లేదు, మంచి ఊరు మంచి కట్టుబాట్లు అంటున్నా, అంతే. నీకు మెసేజ్ చేశా కదా రామ్, నా గురించి వెతకద్దని. మళ్ళీ నా కోసం ఇంత దూరం వెతుకుంటూ ఎందుకొచ్చా? నిన్ను చూడకుండా ఉండలేక నిన్ను కలవాలని. రామ్, నువ్వు నన్ను కలవాలని వచ్చావని నాకు తెలుసు, కానీ ఈ విషయం మా ఊరు వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం. అఖిల ఆ రోజు కేఫ్లో. అక్క వెళ్దామా? వస్తున్నా, నేను వెళ్తున్నా. అఖి, మళ్ళీ ఎప్పుడు? చూడు రామ్, సిటీలో లాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి కుదరదు, ప్రయత్నించకు. రాక వెళ్దాము. బాయ్ రామ్, నేను వెళ్తున్నా. అఖిల, అఖిల, పదండి వెళ్దాం. చంపినారు కదరా గప్పుడా కొడకలారా. ఒరే గప్పుడా కొడక, చెత్తడా కొడక, ఒరే కాకి పుట్టినాయా గప్పుడా కొడక, ఎక్కడికి దిగుతారా మీరు? వచ్చి నన్ను గుద్దుతారేంట్రా? పోండ్రా పోండ్రా పేడ మొహలారా, పోండి. సార్ 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 కాపాడండి సార్, బూతులతో చంపేస్తున్నాడు. బూతులతో చంపేస్తున్నాడు రే సుబ్బిగా, ఏంద్రా ఇది? నా వీళ్ళ గొడవ ఏంటో చూసుకో, నా గోడంలో పను. సరే, ఎవరా మీరు? ఏమైంది? వాడంతగా రుసరుసలు ఆడుతున్నాడంటే మీరు ఏలు ఎక్కడ పెట్టారో. ఎక్కడో కాదు సార్, మళ్ళీ చంపినారా? గప్పుడా కొడక, మళ్ళీ ఒరే సుబ్బిగా, నువ్వు ఆగు, నువ్వు ఎట్టరా? ఇంతకీ మీరెవర్రా? శ్రీమంతులు సార్, ఈ ఊరు కొత్త సార్. కొత్తనే అర్థమవుతోంది. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు? ఈ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయడానికి వచ్చాం సార్. దత్తత తీసుకోవడానికి మీరెవర్రా? మేం గవర్నమెంట్ లో ఉండేవాళ్ళం, మేము ఉండే తిని తొంగోడానికా? ఎన్నాళ్ళు ఊరు మీరు చెప్పు చేతిలో పెట్టుకుంటారు? ఏంట్రా ఎక్స్ట్రా? నన్నే కొడతావురా? ఈ ఊరిని దత్తత తీసుకున్నావు అంటే నిన్ను దత్తత తీసుకున్నట్టే. ఏంట్రా సినిమా డైలాగులా? నా లైఫ్ లో ఎన్నో పనులు దత్తత తీసుకుని డెవలప్ చేశాను, ఇంతవరకు నన్ను అడిగిన లేదు, కానీ ఈడు అడుగుతాడు. నీకు మెంటలా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరిని డెవలప్మెంట్ చేయకుండా వెళ్ళడం మా ఇంట వంట లేదు. అంటే మీరు వెళ్ళరా? వెళ్ళము. మమ్మల్ని కొడతావురా? చూస్తాం చూస్తాం, నీ అంతు చూస్తాం, చెప్తా. ఏంద్రా మీరు చూసేది? పండ్రా పండి. రేయ్, మాతో పెట్టుకుంటున్నావు,
మాతో పెట్టుకున్న వాడికి రాత్రి గడిచింది లేదు. నువ్వు పెట్టుకుంటున్నావు, పొద్దున్న కల్లా సెవ్ అయిపోతావు. మన ఊరికి ఏం జరిగిందో, మొన్నేమో విఆర్ఓ గారు ఊరేసుకుని చచ్చిపోయారు, ఈ రోజేమో పంచాయతీ సెక్రటరీ గారు ఊరేసుకుని చచ్చిపోయారు. మన ఊర్లో ఏదో జరుగుతుందిరా లచ్చయ్య. దేవుళ్ళ లాంటి పంచాయతీ సెక్రటరీ ఏమైందో ఏమో ఊరేసుకుని. సైడ్ జరగండి, సైడ్ 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 జరగండి. ఓ షిట్, $50 మిలియన్ రాత్రిపౌలు కష్టపడి ఆడింది ఒక్క దెబ్బతో పోయిందయ్యా. బలరాం సార్, ఈ రామపురం వాసులకి తెగ నచ్చినట్టుందయ్యా. ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వేసుకుంటున్నారు. ఏంటి సార్? ఊరి బలరాం సార్, బాడీని దించు. ఓకే సార్. బలరాం సార్, సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూడు. అలాగే సార్. సూసైడా? కాదా? సార్, సూసైడ్ లెటర్ సార్. చెప్పా కదా. ఎస్ఐ గారు, ప్రతిదీ మీకు ఆటలా ఉంది. ఇది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతున్నది. మీరు సూసైడ్ అంటారేంటి? ఎస్ఐ గారు, ఎవరో ప్లాన్ చేసి చంపారు. చంపారా? ఎలా చెప్పగలరు? మీకు అర్థమవలేదా? ఒక మనిషి 20 అడుగుల చెట్టెక్కి ఎగిరి ఊరేసుకుంటాడా? ఏ ఎందుకేసుకోకూడదు? చెట్టెక్కి తాడు కట్టుకొని ఎగిరి దూకొచ్చు కదా. ఏం బలరాం? అవును సార్, అంతే. ఎస్ఐ గారు, వెట్టకారం ఎక్కువయింది నీకు. ఈ రామాపురంలో ప్రభుత్వ ఉద్యోగులంతా చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంతవరకు ఇక్కడ జరిగినవన్నీ ఆత్మహత్యలే అని నేను అనుకున్నాను, కానీ ఇవి హత్యలని అర్థమవుతున్నది. ప్రశాంతంగా ఉన్న ఈ రామాపురంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటూ పోతున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆత్మహత్య కేసులే అని క్లోజ్ చేయడానికే వచ్చినట్టున్నారు మీరు. దీన్ని రాజకీయంగా ఎక్కడ లేవని తాలో తెలుసు నాకు. రండి పోదాం. సార్, ఈ మనిషి అధికార పార్టీని బాగా కదిలించేటట్టున్నాడు సార్. కానీ బలరాం, కానీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ నిన్న వీళ్ళ సార్ సెక్రటరీతో గొడవ పడ్డారు, మేము చూసినాం సార్. పొద్దున్నే చంపేస్తామన్నారు సార్. రేయ్, ఎవర్రా మీరు? శ్రీమంతులు సార్. ఆ? శ్రీమంతులు సార్. యా ఊర్రా మీది? హైదరాబాద్ సార్. ఎందుకొచ్చారా ఇక్కడికి? ఊరిని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేద్దాం వచ్చాం సార్. రేయ్, ఏంట్రా తెక్కలుగా మాట్లాడుతున్నారు? లోపలేసి 4 తన్నులు తంతే నిజాలు చెప్తారు సార్ వీళ్ళు. బలరాం, వాళ్ళకేం తెలియదు, వాళ్ళని వదిలేయ్. థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇటువైపు రామ్ సార్. అమ్మయ్య రేయ్, సార్. నేను పిలిచినప్పుడల్లా చెప్పిన చోటుకల్లా వస్తూ ఉండాలి. అలాగే సార్. అలాగే సార్, వెళ్ళొస్తాం. బలరాం, బండితే. అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామాపురంలో ఏంట్రా? ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో. రే, ఏంట్రా మాట్లాడితే ఇంటికొచ్చేస్తావా? సిటీలో మాట్లాడితే ఊర్లోకి వచ్చావు, టెంపుల్లో మాట్లాడితే ఇంటికొచ్చావు. ఏంట్రా నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. మా ఇంట్లో 100 మంది ఉన్నారు, నిన్ను చూసి చంపేస్తారు.
లేడిని వేటాడాలని మనసులో ఉండాలే గాని పులి 100 మందిలో ఉన్నా వస్తుంది, జింకల మందలో ఉన్నా వస్తుంది. అది దాని నైజం. ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది. సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ అయిందా? అమ్మో, మా నాన్న లేచినట్టున్నాడు. నిన్ను చూస్తే చంపేస్తారు. వదులురా, వదులు. హే, వదులు, వదులు. అవును, నువ్వేంటి ఇంతవరకు మేలుకునే ఉన్నావు? ఏం లేదు, నిన్ను చూశాక నిద్ర పట్టడం లేదు. వద్దులు బాబు, వద్దులు. నీకేమో భయం లేదు, నాకు మాత్రం చచ్చెంత భయం ఉంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. తప్పదంటావా? తప్పదు. ఆగు, నేను చూస్తాను, అప్పుడు వెళ్ళు. ఓకేనా? ఉండు, ఇక్కడే ఉండు. ష్. రా, ఎవరు లేరు, రా. వెళ్ళాలా? రా, వెళ్ళాలా అఖి? రా. ఇలాగే వెళ్ళిపోవాలా? అవును. అది కాదు, ఇలానే ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని. ఇంత కష్టపడి వచ్చాను కదా, ఇలానే వెళ్తే ఏం బాగుంటుంది? అవును. హే మొగడా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? మరి పులన్నా, వేటన్నా? ప్లీజ్ 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 ప్లీజ్, వెళ్ళు 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 వెళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా, వెళ్ళు. అబ్బా, ఏం మొగడ విషయం నువ్వు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అబ్బా, సరే అయితే అయితే ఒక హక్కు, ఒక కిస్. ఇది ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లని గారాబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది. నాకు ఇలా వద్దు. నాకు ఇదైతే ఇప్పుడొద్దు. ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడొద్దు. మరొస్తా. రామ్, మరి మరి వెళ్తావా? ఇంత ఇష్టం ఉన్న దానివి అక్కడ నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? అవన్నీ రేపు చెప్తా బాబు. అంటే రేపు రాత్రి మళ్ళీ రమ్మంటావా? రేపు నేనే వస్తా, సిరిపురం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. ఓకేనా? పక్కనా? పక్కా బాబు, పక్కా. వెళ్ళు. రేపు పొద్దున నేను కలుస్తా కదా, వెళ్ళు. అమ్మయ్య.
తప్పించుకున్నాడు కొడుకు. అఖిల, రాత్రి నీ దగ్గర నుంచి వచ్చాక నాపై అటాక్ జరిగింది. నీకేం కాలేదు కదా? అందుకే రామ్, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఆహాహా, వెళ్ళిపోవడానికి రాలేదు నేను, వెంట పట్టుకుపోవడానికి వచ్చా. రాత్రి జరిగిన అటాక్ మీ అన్న లంకేష్ చేయించుంటాడని నా డౌట్. థ్యాంక్ గాడ్ నీకేమీ కాలేదు. అయితే రామ్, నా మాట విను, వెళ్ళిపో. నీకేదన్నా అవుతే? నాకేదైనా అయితే? ఇంత ప్రేమను దానివి ఆ రోజు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు? రామ్, ఆ రోజు ఇంకో కొద్ది క్షణాల్లో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకున్నా, కానీ ఇంతలోనే ఆపు. అఖిల, నేను నీతో తిరిగే విషయం మా నాన్నకు తెలిసి ఊరికి తీసుకెళ్ళాను. చూడమ్మా అఖిల, మన రామాపురం కట్టుబాట్లే వేరు. అసలు ఈ కట్టుబాట్లు పెట్టిందే మనం. మనం పెట్టిన కట్టుబాట్లు మనమే పాటించకపోతే మనకి గౌరవంగా ఉండదమ్మా. చూడు తల్లి, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం 100 కొరడా దెబ్బలు తినడానికైనా నేను సిద్ధం. కానీ మన ఊరి నందినికి జరిగిన అన్యాయమే నీకు జరిగితే నేను తట్టుకోలేను తల్లి. ఈ ఊర్లో తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే కుటుంబం మనది. నిర్ణయం నీదే అయినా అనుభవించాల్సింది మాత్రం అందరం. సారీ రామ్, నేను నీకెప్పుడు కనిపించను. నువ్వు నన్ను కలవాలని కానీ చూడాలని కానీ ట్రై చేయకు. ఆ రోజు నువ్వు పంపిన మెసేజ్ చూసి ఏం చేయాలో తెలియక, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బార్లోనే ఎక్కువ గడిపాను. రామ్, ఏంటి
బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? ఏ కాదు, వెనకాల ఎవరో వస్తున్నారు. వస్తే ఏంటి, గుడన్నాక వస్తారు. వస్తారులే. దాంతో పాటు మీ ఊళ్ళో కట్టుబాటు ఏడి చచ్చిందిగా, నా ప్రాణం తీయడానికి. కట్టుబాట్లా? నీ నవ్వు కూడా తలెత్తి చూడలేని పరిస్థితే నాది. ఇంతకు నవ్వెందుకు? ఇది మా ఊరు కాదుగా. ఏంటి, ఇది మీ ఊరు కాదా? అంటే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అన్నమాట. ఏమైనా చేయొచ్చు, ఇది మా పంచాయతీ కాదుగా. ఇంతకీ ఏం చేస్తావేంటి? ఏం చేయాలో ట్రై చేస్తున్నాను కదా. ఇప్పుడంట నేనంట ఇలా దగ్గరకొచ్చి నిన్ను దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకుంటుంటే మేమిక్కడ చూస్తూ ఉండాలా? మళ్ళీ సిరిపురం మళ్ళీ ఫస్ట్ టైం కిస్సు లవ్ ప్రపోజ్ అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, లేకపోతే కొట్టాల్సి వస్తుందిరా రేయ్. అబ్బచ్చా, ఏంటి ఇంతమందిని? రేయ్, రామాపురంలో కట్టుబాట్లున్నాయని మా ఊరికొచ్చి ముద్దులు పెట్టుకుంటారా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టాల్సి వస్తుందిరా రేయ్. రేయ్, మనల్నే కొడతాడంట్రా, మనమే కొట్టేస్తే పోలా? పేసేయండిరా. ఓకే. సంపత్, రేయ్ నువ్వు వెళ్ళరా. ఆడు ముందా బిజంటే వచ్చానా? కొట్టండి రా అన్నా. నాన్న కొట్టదనా? అన్నా నీ కాళ్ళు ముక్తానా? నాన్న కొట్టదనా? అమ్మా ఏం చెప్పావురా నువ్వు? మాచిపల్లి కొండ మీద మందు కొట్టిస్తా అని చెప్పావు, నువ్వు వాడితో కొట్టిస్తావా? నువ్వు వెళ్ళిపోతావో? అమ్మా, ఇడికి దొరికినట్టే సాగు కొట్టేస్తాడు నాయన. అమ్మా, ఏం చేస్తున్నావురా? అన్నా మీరు శివా నాన్న, మన రామాపురమే, పెద్దింటి రామయ్య గారి కొడుకు. మీ ముగ్గురం ఒకటే క్లాసు. మీరు పెద్ద కులం వారు, మాలాంటి చిన్న కులపొళ్ళ తిండి తినకూడదయ్యా. ఏం పర్లేదు. వద్దు బాబు, ఈ విషయం ఊళ్ళో తెలిస్తే మీ వాళ్ళు మమ్మల్ని బతకనీరయ్యా. అది మీ కాలం, ఇది మా కాలం. అయినా ఇది సిటీ, ఇక్కడ అవన్నీ ఉండవు. మేమంతా ఒక్కటే. అవును నాన్న, మేమంతా ఒక్కటే. ఇప్పుడు కాలం మారింది నాన్న. అంతేనంటావా అమ్మా? హా. బాబు, తల్లి లేని పిల్ల, మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళ్తున్నాను. మీరే కాస్త తోడుగా ఉండండి బాబు. మల్లయ్య, నీ బిడ్డ నీకే కాదు, మాకు ప్రాణమే. మేము ముగ్గురం వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి. మీరు చల్లగా ఉండండి బాబు. ఉంటాను. జాగ్రత్త నాన్న. బాయ్ నాన్న. సార్ రమ్మన్నారంట? అవును, రండి. హీజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హలో సార్. మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు. మిమ్మల్ని కలవడానికే వచ్చారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్నిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్స్ సృష్టిస్తారు. థ్యాంక్ యూ సార్. ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను.
మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి. మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు 72 lakhs per annum ఫర్ ఈచ్ వన్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ యంగ్ బాయ్స్. హే శివా, నందిని, దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్. మనం అనుకున్నది సాధించాం. యాహూ, సాధించాంరా. ఏంట్రా నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు? మనకు ఆఫర్ లెటర్ వచ్చింది. లెట్స్ ఎంజాయ్ రా, ఎంజాయ్. రామ్, నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు, మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా? మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది. మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి రా. ఏంటి నందిని వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు? రామ్, మాకు మా ఊరే జీవితం. మా రైతే మాకు ముఖ్యం. మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాలను మార్చడమే మా ధ్యేయం. అదే మాకు ఆనందం. అసలు మేము ఈ కోర్స్ చేసేదే మా రైతుల కోసం. ఓహో, ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా, ఒకే మాట మీద ఉన్నారు. చెప్పడానికి నేనెవరిని ఇంకా? రేయ్, నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? మరేంట్రా, మనమందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా. సరే, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం. అప్పుడు నేను కూడా వస్తా. సారీరా, అప్పటికల్లా మా ఊర్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు. రామ్, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఆ రైతు ఒకసారి పంట పండిస్తే సంవత్సరం పాటు 100 మంది తిండి తినొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మేము ఊరెళ్దాం అనుకుంటున్నాం. ఊరు ఊరు ఊరు, ఎప్పుడు చూసినా ఊరు గురించేనా? అవునరా, మాకంటూ ఒక ఊరుంది కాబట్టి ఊరు గురించి ఆలోచిస్తున్నావు. నీదే ఊరని నీకే తెలీదు. అయినా అనాథాశ్రమంలో పెరిగినోడివి, నీకేం తెలుస్తుంది? అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు? రే రామ్, నేను అలా అనలేదురా. వద్దురా, నువ్వెలా అన్నావో నాకు అర్థమైంది. నేను మీలా ఆలోచించలేను. మీ ఇష్టం. ఈ మధ్యలో నీ పరిచయం జరగటం, తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం, ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాణ్ణి. అలా అనుకోకుండా ఒకరోజు బేబీ, నువ్వే చెప్పు. సృజన, తిన్నావారా? చెప్పాలి. అది తినింది లేదు, వీడు పెట్టింది లేదు. ఏమైందిరా? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నన్ను వదిలేస్తున్నావారా? వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేంట్రా? అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు. మీరు? నేనే బాబు, నేనే మల్లయ్యని. ఆ దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు. మల్లయ్య, ఏమైంది? ఏమైంది మల్లయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నందినికి ఏమైంది? శివయ్య ఎలా ఉన్నాడు? ఇంకెక్కడ నందిని, ఇంకెక్కడ శివ? ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు. ఇద్దరిని చంపేశారు బాబు. ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? అవును బాబు. మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. పాత పద్ధతులని సులకనగా చూశాం, కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు. మీ చదువుకు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు. నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు. అవునరా శివ, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఈ ఊరినే మార్చేస్తున్నారు. ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు. కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పంచాయతీ రైతులు మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అనకండి అయ్యా, ఇది మా బాధ్యత. ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా. శభాష్. రే మల్లిగా. అయ్యా, దండాలయ్యా.
మంచి కూతుర్ని కన్నవురా. తల్లి లేని పిల్లైనా ఈ పల్లెకే తల్లయింది. అంతా మీదయ్యా. అమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడు ఈ ఆకులు పొలాలేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? హ్మ్? ఇంతకన్నా ఇంకెలా చెప్పాలరా మగడా? సచ్చినోడా, కూచో. నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా? దృష్టి పెట్టి చాలాసేపు అయింది. వెళ్ళడానికి ఏ అడ్డు అప్పు ఉందో? మరి లేదంటావా? లేదంటే లేదు, ఉందంటే ఉంది. లేదు, లాక్ చేసుకో. లాక్ చేస్తా. ఎందుకు బరిదగించావే కులం తక్కువ దానా? అయ్యా, ఇదే మా శివదాన్ని ఒళ్ళ వేసుకునేదయ్యా. ఇల్లే దాన్ని ఉసుకొలిపినట్టు ఉన్నారు. కులం తక్కువ నా కొడుకులు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. కులంలో నీకన్నా తక్కువడమే కాని గుణంలో నీకన్నా గొప్పవాళ్ళమే. అంత గొప్ప గుణం ఉండేదైతే మా వానెందుకు ఒళ్ళ వేసుకుంది? మీ వాడే మా పిల్ల వెనకాల తిరిగాడు. పిల్లను పెంచుకోనికి చేతగాక ఊరి మీద వదిలేసినోడివి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదిగో రామిగా మాటలు జాగ్రత్తగా రాని. ఏంద్రా జాగ్రత్త? నువ్వు మాట్లాడి నన్ను అంటున్నావు. ఇందులో మీ వాడు తప్పు ఉంది. ఒరే మల్లిగా, మావాడి తప్పే ఉంటే నా తల తీసుకుంటా, అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసే వాళ్ళం కాదు. మాది మర్యాద ఉన్న కుటుంబం. అంటే మాకు మర్యాద తెలీదా? మేమిచ్చే మర్యాద వల్లే మీకు గౌరవం పెరుగుతుందిరా. ఏందిరా రేగి ఎక్కువగా? నాలుకలు తెగిపోతాయి. ఇది పంచాయతీ సరిపోయింది, లేకపోతాను. మీ కులమోళ్ళందరూ ఒకటైతే మా కులమోళ్ళందరూ ఒకటైతాం. ఊర్లో ఉండేది మీరో మేమో తేల్చుకుందాం. మాతో పెట్టుకుంటే మీ గుడిసెల్ని తగలెట్టేస్తాం. మీరేనా తగలెట్టేది? మాకు చేత కాదా? మేం తలుసుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం. ఏం చేస్తారా మీరు? కూలీనా కొడకల్లారా! ముందుకొస్తున్నారు. రే రామిగా, రే మల్లిగా, ఇప్పుడు ఏమంటారా? ఆ మల్లిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా. వాడి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావురా మల్లిగా? మాకు కూడా ఇష్టం లేదయ్యా. చూడు శివ, చూడమ్మ నందిని, మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక సర్పంచ్గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరూ కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి. మీరు చదువుకున్న పిల్లలు, అర్థం చేసుకుంటారనుకుంటాను. రారా పదం. ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండు. రామ్మా. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేదు. టైం లేదు, వెళ్తాం పదా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా. శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. నందినిని కిరాతకంగా రేప్ చేశారు. రే మల్లిగా, రే మల్లిగా, అయ్యా ఏం చేస్తున్నావురా? తప్పైపోయిందయ్యా. ఒరే మల్లిగా, చూడు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. కూతురుపోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు. అయ్యా, ఏమరపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి. నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ఇదిగో ఈ డబ్బులుంచు.
పని చేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా అయ్యా? అది కాదురా. వద్దయ్యా, నాకు ఈ డబ్బు వద్దయ్యా, వద్దు. ఒరే మలిగా, మలిగా, పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్టా బతుకుతాడో ఏమో. అవునే, ఆ శివగాడు పట్నంలోని స్నేహితులను నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోశాడు. నా బిడ్డను నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే. నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు. ఒరే శివగా, ఎంత మోసం చేశావురా! నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా. నువ్వు ఈ పాటికి చచ్చుంటావనుకున్నాను. నిన్ను నేను చంపుతారా? మల్లయ్య, నీ బిడ్డని చంపింది ఏం కాదు మల్లయ్య. నువ్వు కాక ఇంకెవర్రా? నీతోనే వచ్చింది కాది. అవును మల్లయ్య, మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నందిని, రామ్ మనల్ని క్షమిస్తాడంటావా? ఏమయ్యా పిఎస్, లంకేష్ ని బానే కాకాపడుతున్నావు. వాళ్ళ ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా, తగులుకుంటే అతుక్కొని ఉంటుందని. లంకేష్, ఓసారి అటు చూడు, శివానందిని ఉన్నట్టున్నారే. ఈ టైంలో వీళ్ళిక్కడేంటి? ఏం కాదులే శివ, రామ్ మనల్ని క్షమిస్తాడు. వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా. ఎవరే నీకన్నా? రేయ్, నా నందిని కొడతావురా? రే అంటావురా? శివ అన్నా, ప్లీజ్ అన్నా. శివ, నందిని. పిల్ల మిసమిసలాడుతోంది, ఓ సూపు చూడొచ్చు శివ, కదా. వద్దన్నా. నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజుంది, కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేశా. ఏం చిక్కావే? శివ, లే శివ. నందిని, అన్నా ప్లీజ్ అన్నా. శివ, అన్నా ప్లీజ్ అన్నా. శివ, వదిలేయండి అన్నా. నందిని ఎట్రా, నందిని. అన్నా వదిలేయండి అన్నా. శివ, శివ. లంకేష్, అన్నా ఆ నేను. వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. మీకు దండం పెడతా అన్నా, వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. అన్న మీకు దండం పెడతా, వదిలేయండి అన్న. దున్నుకోవడానికి వచ్చినోడికి దండం పెట్టకూడదే. అన్న నీకు దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న. శివ, లంకేష్, ఇక్కడ వీడి పని అయిపోయింది, అక్కడ నువ్వు దాని పని చూసుకో. అన్న వదిలే. సిగరెట్ ఉందా? లంకేశుడు బాగా ఇవ్వు. వదిలేయండి అన్న. శివ, మనకు ఛాన్స్ ఇస్తాడంటావా? ఏనుగులా ఉన్నావు, నీకెందుకయ్యా? అసలే షుగర్ పేషెంట్. సెక్రటరీ, సిగరెట్ ఇవ్వు. లంకేష్, మేము కూడా
అదేమన్నా నా అత్త కూతురా కాబోయే పెళ్ళామా? మీలో సత్తా ఉంటే కానివ్వండి. కానీ థ్యాంక్స్ లంకేష్. లాగా ఏమయ్యా విఆర్ఓ, ఎంతసేపు అయ్యా? త్వరగా రా. ఏమయ్యా బాగైందా? ఏముంది పిఎస్, అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది. ఏంటి అప్పుడే వచ్చేసావు? బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా? నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా, నువ్వు చేసిన బీభత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిందా? అవును. మరి ఊరికే వదిలేసావా? దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికి వదిలేస్తానా? చచ్చా కూడానా? ఏంటి చచ్చిందా? మరి ఇప్పుడు ఎలా? వీడు బ్రతుకుంటే మనకే ప్రమాదం. ఆలస్యం చేయకుండా త్వరగా చంపేయండి. అలా కిరాతకంగా నందిని రేప్ చేసి చంపేసి నన్ను తీసుకెళ్ళి గోడంలో కట్టేశారు మల్లయ్య. అలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను మల్లయ్య. నా నందిని లేకుండా నేను బతికించుకుంటాను. నా ఫ్రెండ్ శ్రీరామ్తో అలా శివ నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచాడు బాబు. ఏం చేయాలో తెలియక నా చేతులతో నేనే కాల్ చేశాను బాబు. ఈ విషయం శివ నీతో చెప్పమన్నాడు, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బాబు. రే శివా! బాబు, బాబు, రామ్, నేను వెళ్ళొస్తాను బాబు. ఎక్కడికి మల్లయ్యా? నా కూతురే లేని ఈ ప్రపంచంతో నాకేం పని బాబు. ఎక్కడికో వెళ్ళిపోతాను. కానీ నువ్విలా వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు బాబు. శివ చచ్చిపోయే చివరి క్షణం కూడా నీ గురించే తలుచుకుంటూ ప్రాణాలు వదిలాడు బాబు. ఇలా జరిగిందని చెప్పి నేను తప్పు చేశాను. శివ కోరిక మేరకే నీకు చెప్పాల్సి వచ్చింది. జరిగిన విషయాన్ని తలుచుకుంటూ నీ ఆశయాన్ని వదులుకోవద్దు బాబు.
ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆశయం శివ నందినిలను కిరాతకంగా చంపిన వాళ్లను చంపడమే మల్లయ్య. వద్దు బాబు, ఇప్పటికే కన్న కూతుర్ని శివని పోగొట్టుకున్నాను. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు రామాపురం అనే అడవిలో తిరిగే క్రూర మృగాలు. వాళ్ల వల్ల నీకేదైనా జరిగితే భయపడుతున్నావా మల్లయ్య? అధికారము అంగబలమున్న వాళ్లతో జగడమెందుకంటున్నాను బాబు. ఇలా భయపడుతూ పోతే మన నీడే మనల్ని భయపెడుతుంది మల్లయ్య. అమ్మో పిల్లి అంటే నేనే పులి అని మీదకు దూకుతుంది. ఎగిరి దూకే పులికైనా ఎదురు తిరిగిన ఎనుము కొమ్ము తగిలితే నేల పడాల్సిందే. కానీ బలవంతుడు నేను బలవంతున్నని రొమ్ము విరుచుకు తిరిగేది మనం ఎదురు తిరగనంతవరకే. మాతో పెట్టుకోవద్దని ఎదురు తిరిగితే వడ తిరిగిన కండలోడైనా మన కాళ్ల కిందే. అయినా ఆ ఊళ్ళో ఇంత జరుగుతుంటే పోలీసులకెందుకు తెలియట్లేదు? ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. బాబు, వాళ్ళకి శిక్ష పడేలాగా మీరే చెయ్యాలి సార్. సార్ ఇదిగోండి సార్. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి. ఓకే, దాన్ని నేను సంపాదిస్తాను. అలాగే సార్. అంతవరకు ఈ విషయాన్ని మీరెక్కడా చెప్పకండి. అలాగే. అలాగే సార్. వన్ మోర్ థింగ్ రామ్, మల్లయ్యని సిటీలో మీ దగ్గరే ఉంచండి. అవసరమైనప్పుడు కోర్టుకు తీసుకురావచ్చు. ఓకే సార్. అలాగే సార్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఉంటామయ్యా, మీరేం న్యాయం చేయాలి. వస్తాం సార్. నమస్తే. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? ఈ కంప్లైంట్ ఒకటే సరిపోదు కదా. వాళ్ళు రాజకీయంగా పలుకుబడున్నవాళ్ళు. సరైన ఆధారాలు లేనిదే వాళ్ళనేమీ చేయలేము. ఒక్క ఎవిడెన్స్, ఒకే ఒక్క ఎవిడెన్స్. చూసావా బాబు, మనల్ని ఆ దేవుడు కూడా మోసం చేశాడు. ఏంటి మల్లయ్య, ఏం జరిగింది? మనకి సాయం చేస్తాడనుకున్నా ఆ ఎస్ఐ కూడా ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నావు మల్లయ్య? ఈ పేపర్ చూడండి. రామాపురం ఎస్ఐ ఆత్మహత్య. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలేం జరుగుతుంది అక్కడ? అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేనక్కడికి వెళ్ళక తప్పదు. బాబు, తప్పదు మల్లయ్య. అందుకే అఖిల ఇక కాదని నా ఫ్రెండ్స్ను చంపిన వాళ్ల మీద కసి తీర్చుకుందామని ఈ రామాపురం వచ్చాను. కాని ఈ క్రమంలోనే నందినిని అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన ఒక్కొక్కరిని వాళ్ల దారిలోనే చంపుకుంటూ వచ్చాను. తర్వాత పంచాయతీ సెక్రటరీని వేసేశాను. ఇక మీ అన్న లంకేష్ను చంపడానికి ఆ రోజు మీ ఇంటికొచ్చాను. నేనింతవరకు నా ఇంట్లో ఉన్నా అనుకున్నాను, కానీ నేనున్నది క్రూర మృగాలున్న అడవిలో అనుకోలేదు.